అందరికీ నమస్కారం అండి. కథ పేరు మమతల పందిరి. రచయిత ఎంఆర్వి సత్యనారాయణ మూర్తి. చదువుతున్నది పద్మావతి. నువ్వు నా కళ్ళ ముందు కనిపించకు. నేటితో నీకు ఈ కుటుంబానికి రుణం తీరిపోయింది. వెళ్ళిపో అన్నాడు నాగభూషణం. అతని కళ్ళు ఎరుపెక్కాయి. ఆవేశంతో మనిషి ఊగిపోతున్నాడు. భర్తని ఏనాడు అలా చూడని నిర్మల నిర్హాంతపోయింది. అతని ముందుకు వెళ్ళటానికి కొంచెం భయం కలిగింది. కానీ తను ఇప్పుడు కలగజేసుకొని మాట్లాడకపోతే 2 కుటుంబాలు దూరమైపోతాయి. ధైర్యం చేసి భర్త దగ్గరగా వెళ్ళింది. చూడండి, తను ఇష్టపడిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. మీరు ఆమెకి ఒక్కగానొక్క అన్నయ్య. తల్లి తండ్రి లేరు. మీరే పెద్ద మనసు చేసుకుని మీ చెల్లెల్ని, ఆమె భర్తను ఆశీర్వదించండి. మీరు కాకపోతే మీ చెల్లాయికి ఇంకెవరున్నారు? నా మాట వినండి అంది నిర్మల. నువ్వేం రాయబారాలు నడపక్కర్లేదు. అన్నయ్య ఒకడు ఉన్నాడు. ఆయన్ని సంప్రదించాలని అది ఆలోచించిందా? లేదు. తన నిర్ణయం తను తీసుకుంది. నా నిర్ణయం నేను చెప్పాను. నాకు ఎంత తలవంపులో పనిచేసింది. మన మిల్లులో పనిచేసే గుమాస్తాని పెళ్లి చేసుకుంది. రేపు నేను సమాజంలో ఎలా తల ఎత్తుకొని తిరగలను? వాళ్ళిద్దరినీ నా కళ్ళ ముందు చూస్తూ నేను తట్టుకోలేను. వెంటనే ఇద్దరిని వెళ్ళిపోమని చెప్పు అని విసవిసా నడుచుకుంటూ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకున్నాడు నాగభూషణం. అన్నగారు అలా వెళ్ళిపోవటంతో గొల్లుమంది నీలవేణి. ఊరుకో అని ఆమెను సముదాయిస్తున్నాడు సుధాకర్. పెళ్లిదండలతో వచ్చిన వాళ్ళు అలా బాధపడటం చూసి దిగులు పడింది నిర్మల. బాధపడకు నీలవేణి, మీ అన్నయ్య కోపం తగ్గాక నేను మాట్లాడతాను. మళ్ళీ మనందరం కలిసి ఉందాం అంది నిర్మల. ఆమెకేసి ఓ క్షణం చూశాడు సుధాకర్. భర్త మాటకు ఆమె ఎదురు చెప్పలేదని అతనికి బాగా తెలుసు. ప్రస్తుతం తాము అక్కడి నుంచి వెళ్ళిపోవటం మంచిది అని నిర్ణయించుకొని భార్య కన్నీళ్లు తుడిచి వెళ్దాం పదా అన్నట్టు సైగ చేసి ఆమె చెయ్యి పట్టుకొని బయటకు వచ్చాడు సుధాకర్. బయట ఆగి ఉన్న ఆటోలో ఎక్కి తమ ఊరు మార్టేరు వెళ్ళాడు. పావుగంటలో ఆటో మార్టేరు పెద్ద వీధిలోని పెంకుటిల్లు ముందు ఆగింది. సుధాకర్ తల్లి వర్ధనమ్మ ఎదురొచ్చి హారతి ఇచ్చి కొత్త దంపతులను లోపలి తీసుకెళ్ళింది. నీలవేణి మొహం చూసి ఆమె అన్నయ్య బాగా కోపపడ్డాడని గ్రహించింది వర్ధనమ్మ. 4 రోజులు గడిచాయి. కొత్త దంపతులు ద్వారకా తిరుమల వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని వచ్చారు. నీలవేణి మనసు కొద్దిగా కుదుటపడుతోంది. కానీ సుధాకర్ ఉద్యోగ ప్రయత్నాలు సఫలం కావటం లేదు. ఎక్కడికి వెళ్ళి ఉద్యోగం కోసం అడిగినా అమ్మో నువ్వా? అన్నం పెట్టిన యజమాని చెల్లెల్ని వల్లో వేసుకున్నవాడివి. నీకు ఉద్యోగం ఇస్తే కొరివితో తలగొక్కున్నట్లే అని వ్యంగ్యంగా అంటున్నారు. నెల రోజులు తిరగగా పాలకొల్లులోని ఒక రైసు మిల్లులో గుమాస్తాగా ఉద్యోగం దొరికింది. నీలవేణి కూడా చాలా సంతోషించింది. రోజు ఉదయమే సుధాకర్కి క్యారేజీ సర్ది ఇచ్చేది. సైకిల్ మీద మార్టేరు నుండి పాలకొల్లు వెళ్ళి వచ్చేవాడు. 4 నెలలు గడిచాయి. నీలవేణి నెల తప్పింది. ఆ చిన్న ఇంటిలో ఆనందం వెల్లివిరిసింది. సుధాకర్ తండ్రి వెంకట్రావు అతని చిన్ననాడే చనిపోయాడు. వర్ధనమ్మ చాలా కష్టపడి సుధాకర్ని పెంచి పెద్ద చేసింది. శివపురం కాలేజీలో డిగ్రీ పాస్ అయ్యాక నాగభూషణం రైసు మిల్లులో గుమాస్తాగా చేరాడు. తరచూ యజమాని ఇంటికి రావటం వెళ్లటంలో నీలవేణితో పరిచయం ఏర్పడింది. 2 ఏళ్లు గడిచేసరికి అది ప్రేమగా మారింది. అంతస్తులు డబ్బు గురించి ఆలోచించే అన్నగారు తమ పెళ్లికి ఒప్పుకోడని గ్రహించిన నీలవేణి అన్నవరం గుడిలో సుధాకర్ని పెళ్లి చేసుకుని ఇంటికొచ్చింది. తన పరువు మంట కలిపిందని నాగభూషణం చెల్లెల్ని ఇంటిలోకి అడుగు పెట్టనివ్వలేదు. నీలవేణి గర్భవతి అయిందని నిర్మలకు తెలిసింది. శివపురంకి మార్టేరు 4 కిలోమీటర్ల దూరమే. ఆ ఊరి విషయాలు, ఆడపడుచు ఇంటి విషయాలు తరచూ తెలుసుకుంటూ ఉంటుంది నిర్మల. తను వెళ్ళి నీలవేణిని చూసి రావాలని ఉన్నా ఆ విషయం భర్తకు తెలిసిపోతుందని భయపడింది నిర్మల. పని మనిషి రంగమ్మ ద్వారా పళ్ళు, స్వీట్సు పంపింది. అవి తీసుకొని చాలా సంతోషపడింది నీలవేణి. నెలలు నిండాక నీలవేణికి 12 అబ్బాయి పుట్టాడు. మేనల్లుడు పుట్టాకైనా భర్త మనసు మారుతుందేమోనని, ఏమండి నీలవేణికి అబ్బాయి పుట్టాడుట, ఒకసారి చూసొద్దామండి అంది నాగభూషణంతో. దానికి నాకు ఏనాడో బంధం తెగిపోయింది. జీవితంలో దాని మొహం చూడను. నాకు తెలియకుండా నీలవేణి దగ్గరికి వెళ్ళావు.
నీకు నాకు కూడా బంధం ఉండదు, జాగ్రత్త అని హెచ్చరించాడు నాగభూషణం. అతని మాటలకు హిన్నురాలైపోయింది నిర్మల. సుధాకర్ తన కొడుక్కి తన తండ్రి పేరు కలిసి వచ్చేటట్లు వెంకటేష్ అని పెట్టాడు. బాబుకు 3 ఏళ్ళు వచ్చాయి. సుధాకర్ దుబాయ్ వెళ్ళాడు, ఎక్కువ డబ్బు సంపాదించాలని. నాగభూషణం నిర్మల దంపతులకు చాలా కాలానికి అమ్మాయి పుట్టింది. కూతురికి కీర్తన అని పేరు పెట్టాడు నాగభూషణం. కాలచక్రంలో 10 ఏళ్ళు గిర్రును తిరిగాయి. సుధాకర్ దుబాయ్ నుండి తిరిగి వచ్చాడు. నీలవేణి అతను పంపిన డబ్బుతో గేదెల్ని కొని పాల వ్యాపారం చేసి లక్షలు గడించింది ఈ 10 ఏళ్లలో. ప్రైవేట్గా ఎంఏ చదివింది నీలవేణి. నీ భర్త కన్నా ఎక్కువే చదివావు అని చమత్కరించాడు సుధాకర్. నీలు, బాబు పెద్దవాడవుతున్నాడు, వాణ్ణి బాగా చదివిద్దాం. ఇంకో విషయం, మన దగ్గర ఇప్పుడు చాలా డబ్బు ఉంది. సిటీకి వెళ్ళి ఏదైనా వ్యాపారం చేసి బాగా సంపాదించాలని ఉంది. నా దగ్గర డబ్బు లేదనేగా అప్పుడు మీ అన్నయ్య నన్ను చిన్నచూపు చూశాడు. సిటీలో మంచి స్కూళ్ళు ఉంటాయి, కాలేజీలు ఉంటాయి. హాస్టల్లో కాకుండా అబ్బాయిని మన దగ్గరే ఉంచుకొని చదివించుకుందాం అన్నాడు సుధాకర్. డబ్బు సంపాదన కన్నా కొడుకు చదువు కోసం సిటీకి వెళ్ళటానికి నీలవేణి అంగీకరించింది. 4 రోజులలో సుధాకర్ తల్లిని, భార్యని, కొడుకును తీసుకొని విజయవాడ వెళ్ళిపోయాడు. వెంకటేష్ని మంచి స్కూల్లో జాయిన్ చేశాడు. దుబాయ్లో పరిచయమైన నారాయణతో కలిసి రియల్ ఎస్టేట్ స్వాప్ బిజినెస్ చేయటం మొదలుపెట్టాడు. 1 ఏడాది గడిచాక నీలవేణి పక్క వీధిలోనే ఉన్న జూనియర్ కాలేజీలో లెక్చరర్గా జాయిన్ అయింది. శివపురంలో నాగభూషణం రైస్ మిల్లు బాగా నడుస్తోంది. కూతురు కీర్తన కాన్వెంట్లో చదువుతోంది. నీలవేణి వాళ్ళు ఊరు విడిచి వెళ్ళిపోయారని తెలిసి చాలా బాధపడింది నిర్మల. కానీ సుధాకర్ బాగా డబ్బు సంపాదించి వచ్చాడని తెలుసుకొని ఆడపడుచు కూడా ఆర్థికంగా ఎదిగిందని ఆనందపడింది. ఒక ఆదివారం ఉదయం నీలవేణి హాల్లో కూర్చొని పేపర్ చదువుతోంది. సుధాకర్ ఫోన్ చూసుకుంటున్నాడు. వెంకటేష్ తన గదిలోంచి అమ్మా అమ్మా అంటూ హడావుడిగా హాల్లోకి వచ్చాడు. భార్యాభర్తలిద్దరూ ఏమిటన్నట్లు అతని కేసు చూశారు. తల్లి పక్కనే కూర్చొని, నాకు చెన్నైలోనే ఉద్యోగం వచ్చిందమ్మా, ఇప్పుడే మెసేజ్ వచ్చింది ఆనందంగా అన్నాడు వెంకటేష్. నీలవేణి కంగ్రాట్స్ అంది. సుధాకర్ కూడా కంగ్రాట్స్ అన్నాడు. వెంకటేష్కి తల్లి దగ్గరే చనువు ఎక్కువ. నీలవేణి లోపలికి వెళ్ళి ప్లేట్లో స్వీట్స్ తెచ్చి కొడుక్కి, భర్తకి ఇచ్చింది. ప్లేట్లోని ఇంకో స్వీట్ తీసి తల్లికి ఇచ్చాడు వెంకటేష్. ప్యాకేజీ ఎంత అడిగాడు సుధాకర్ కొడుకుని. ఏడాదికి 60 లక్షలు డాడీ అన్నాడు నవ్వుతూ వెంకటేష్. కొడుకు చెంపలు నిమురుతూ, నువ్వు బీటెక్ చదవటం, అప్పుడే ఉద్యోగస్తుడు అవ్వటం అంతా చిత్రంగా ఉందిరా. కాలం చాలా స్పీడ్గా పరిగెడుతుంది అంది నీలవేణి కళ్ళ నిండా సంతోషం నింపుకొని. సాయంత్రం కనకదుర్గ అమ్మవారి గుడికి వెళ్ళి తర్వాత సినిమాకి వెళ్ళొచ్చారు ముగ్గురు. మర్నాడు కాలేజీకి వెళ్ళగానే స్టాఫ్ అందరికీ స్వీట్స్ ఇచ్చి మా అబ్బాయికి చెన్నైలో ఉద్యోగం వచ్చిందని చెప్పింది నీలవేణి. ప్రిన్సిపాల్ శారద, మేడం ఈరోజు లెక్చరర్ పోస్టులు, ఇంటర్వ్యూలు ఉన్నాయి. మీ క్లాసులు మిగతా వారికి అడ్జస్ట్ చేశాను. మీరు కూడా మాతో బోర్లో ఉండాలి అంది. అలాగే అంది నీలవేణి. నిన్నటి నుండి ఆమె చాలా సంతోషంగా ఉంది. వెంకటేష్ చెన్నై ఐఐటిలో బీటెక్ చదివాడు. ఇప్పుడు ఒక మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగస్తులయ్యాడు. భర్త వ్యాపారం బాగుంది. తను ఇక్కడ మంచి పొజిషన్లో ఉంది. ఒక గృహిణికి ఇంతకంటే ఆనందం ఏముంటుంది అని ఆనందపడింది. 11 గంటలకు ప్రిన్సిపాల్ రూమ్లో ఇంటర్వ్యూలు ప్రారంభమయ్యాయి. 4 అభ్యర్థులు వచ్చి వెళ్ళారు. 5వ అభ్యర్థిని వచ్చి కుర్చీలో కూర్చోగానే ఆమెను చూసి నీలవేణి ఒక్కసారి ఆశ్చర్యపోయింది. రెప్పవేయకుండా ఆమెనే చూసింది. ఆమెలో కనిపించిన పోలికలు చూసి ఆమె గుండె వేగంగా కొట్టుకోసాగింది. ప్రిన్సిపాల్ కొన్ని ప్రశ్నలు వేసి ఆమె సమాధానాలు ఇచ్చాక నీలవేణి కోసం తిరిగింది. నీలవేణి కేసి తిరిగింది. ఇంకా మీరు అడగండి అన్నట్లు. ఎక్కడ చదువుకున్నావు అడిగింది నీలవేణి. డిగ్రీ శివపురంలో, పీజీ రాజమండ్రిలో చదివాను మేడం. పీజీలో గోల్డ్ మెడల్ వచ్చింది మేడం, చాలా నెమ్మదిగా చెప్పింది. గుడ్, కంగ్రాట్స్ అంది నీలవేణి. తర్వాత మరో 2 ప్రశ్నలు వేసి ఆమె సమాధానాలకు సంతృప్తిగా నవ్వింది నీలవేణి. ఇంటర్వ్యూ బోర్డు మెంబర్లందరూ గోల్డ్ మెడలిస్ట్ కీర్తనకే జాబు ఇవ్వాలని తీర్మానించారు. కీర్తనను పిలిచి నువ్వు సెలెక్ట్ అయ్యావని చెప్పారు ప్రిన్సిపాల్. థ్యాంక్స్ మేడం అంది కీర్తన ప్రిన్సిపాల్కి నమస్కరించి. కంగ్రాట్స్ అని నీలవేణి కీర్తనకి షేక్ హ్యాండ్ ఇచ్చింది. థ్యాంక్స్ మేడం అంది చిన్నగా నవ్వుతూ కీర్తన. మర్నాడే వచ్చి కాలేజీలో డ్యూటీలో చేరింది కీర్తన. స్టాఫ్ రూమ్లో ఉండే నీలవేణి పక్క సీటే కీర్తనది. క్లాసులు లేనప్పుడు నీలవేణి, కీర్తన కబుర్లు చెప్పుకునేవారు. నెల గడిచింది. ఇద్దరి మధ్య చనువు ఏర్పడింది. ఒకరోజు లంచ్ టైంలో స్టాఫ్ బయటికి వెళ్ళారు.
నీలవేణి, కీర్తన ఇద్దరే ఉన్నారు రూమ్లో. మీది అసలు ఏ ఊరు? ఇక్కడికి ఎప్పుడొచ్చారు? మీ తల్లిదండ్రులు ఎవరు? ఆసక్తిగా అడిగింది నీలవేణి. మాది శివపురం మేడం. మా నాన్నకి రైస్ మిల్లు ఉండేది. నేను డిగ్రీ చదువుతుండగా మా మిల్ మేనేజర్, భాగస్తులు కలిసి మోసం చేసి మా మిల్లుని స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకులో తెచ్చిన అప్పుకి మా నాన్న హామీగా ఉన్నారు. చివరికి ఇల్లు అమ్మి బ్యాంక్ అప్పు తీర్చారు. ఎంతో గొప్పగా బతికిన మా నాన్న అక్కడ ఉండలేక రాజమండ్రి వచ్చి ఒక బట్టల కొట్లో గుమాస్తాగా చేరారు. అక్కడ నేను పీజీ చేశాను. స్నేహితులు నమ్మించి మోసం చేసినందుకు నాన్న చాలా బెంగ పెట్టుకుని ఆరోగ్యం పాడు చేసుకున్నారు. 6 నెలల క్రితం నాన్న ట్రీట్మెంట్ కోసం విజయవాడ వచ్చాం. కొన్నాళ్ళు ఒక కాన్వెంట్లో పనిచేశాను. మీ కాలేజీ ప్రకటన చూసి అప్లై చేశాను. భగవంతుని దయ వలన ఈ జాబ్ వచ్చింది అంది కీర్తన. మీ నాన్నగారి పేరు? అడిగింది నీలవేణి. తన ఊహ నిజమైనందుకు సంతోషించింది నీలవేణి. మీ నాన్నగారి పేరు? అడిగింది నీలవేణి. నాగభూషణ్ రావు అంది నెమ్మదిగా కీర్తన. తన ఊహ నిజమైనందుకు సంతోషించింది నీలవేణి. ఇంటర్వ్యూ రోజునే కీర్తనలో తన అన్నగారి పోలికలు చూసి ఆశ్చర్యపోయింది. తన ఊహ నిజమైనందుకు సంతోషించింది నీలవేణి. ఇంటర్వ్యూ రోజునే కీర్తనలో తన అన్నగారి పోలికలు చూసి ఆశ్చర్యపోయింది. వెంటనే అడిగితే బాగుండదని ఇన్ని రోజులు ఆగింది. అన్నగారి ఆర్థిక పరిస్థితులు బాగోలేనందుకు దిగులు పడింది నీలవేణి. సాయంత్రం భర్తతో, ఏమండి, కీర్తన మా అన్నయ్య గారి అమ్మాయే. ఈరోజు నిర్ధారించుకున్నాను. అన్నయ్య పరిస్థితి ఏం బాగాలేదు అని కీర్తన చెప్పిన విషయాలు అన్నీ చెప్పింది. సుధాకర్ కూడా బాధపడ్డాడు. ఆ రాత్రి వెంకటేష్తో మాట్లాడింది నీలవేణి. ఆమె చెప్పిన దానికి అలాగే అన్నాడు వెంకటేష్. ఒక ఆదివారం ఉదయం కారులో భర్తతో కలిసి కీర్తన చెప్పిన అడ్రస్కు వెళ్ళింది నీలవేణి. కీర్తన సాదరంగా ఆహ్వానించి, నాన్న, ఈవిడ వేణిగారని మా కాలేజీలో సీనియర్ లెక్చరర్, చాలా మంచి ఆవిడ అని తండ్రికి పరిచయం చేసింది. చిక్కిపోయి కుర్చీలో ఉన్న అన్నగారిని చూసి ఒక్కసారిగా గొల్లుమని అతని కాళ్ళ మీద పడింది నీలవేణి. సుధాకర్ ఆమెని అనునయిస్తున్నాడు. నాగభూషణం కళ్ళ నుండి 2 కన్నీటి బొట్లు రాలాయి. చెల్లెలు భుజం పట్టుకొని, లే తల్లి అన్నాడు నాగభూషణం. వంటింట్లో నుండి మధ్యగదిలోకి వచ్చిన నిర్మల ఆడబొడుచుని, సుధాకర్ని చూసి ఆనందపడింది. గబగబా వచ్చి, బాగున్నావా నీలవేణి అని తన చీర చెంగుతో ఆమె కళ్ళు తుడిచింది. వదినగారిని కౌగిలించుకొని మరోసారి దుఃఖపడింది నీలవేణి. సుధాకర్ నాగభూషణం పక్కన ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. కీర్తనకి ఇదంతా ఏమీ అర్థం కాక అయోమయంగా చూస్తోంది. నిర్మల కూతుర్ని దగ్గరికి పిలిచి, మీ మేడం ఎవరో కాదు, నీ మేనత్త, మీ నాన్న చెల్లెలు అంది మురిపెంగా. నీలవేణి కీర్తనను దగ్గరికి తీసుకొని నుదుటి మీద ముద్దు పెట్టుకుంది. కొద్దిసేపటికి అందరూ స్థిమితపడ్డారు. కీర్తన కాఫీలు తీసుకువచ్చి నీలవేణికి, సుధాకర్కి ఇచ్చింది. నీకు పిల్లలెంతమంది? అడిగింది నిర్మల. ఒక్కడే అబ్బాయి, పేరు వెంకటేష్. చెన్నైలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. సంవత్సరానికి 60 లక్షల జీతం అంది నవ్వుతూ నీలవేణి. కాసేపు కబుర్లు అయ్యాక, అన్నయ్య, నిన్ను ఒక వరం అడగాలని వచ్చాను అంది నీలవేణి. నేను నీకు వరాలు ఇచ్చే స్థితిలో ఉన్నానా అమ్మా అన్నాడు బాధగా నాగభూషణం. నానమ్మ ఒక మాట అంటూ ఉండేది, బంధాలు ఎప్పుడూ ఒక తరంతో ఆగిపోకూడదు అని. అందుకే కీర్తనను నా ఇంటి కోడలుగా ఇమ్మని నిన్ను అడుగుతున్నాను అంది నీలవేణి అన్నగారి 2 చేతులు పట్టుకొని. ఆమె మాటలకు నాగభూషణం మనసు బాధగా మూలిగింది. తను చీకొట్టినా అవన్నీ మర్చిపోయి పెద్ద మనసుతో చెల్లెలు తనతో సంబంధం కలుపుకోవటానికి వచ్చింది. ఎంత మంచి మనసు ఆమెది. తను ఆ రోజు ఆవేశంలో తొందరపడ్డాడు. మమతలు, రక్త సంబంధం అన్నీ మర్చిపోయి దురుసుగా ప్రవర్తించాడు. కళ్ళు మూసుకొని మనసులోనే పశ్చాత్తాపం చెందాడు. అలాగే నీ ఇష్టం తల్లి, నేను మమతలు తెంచుకోవాలనుకున్నాను. నువ్వు మమతల పందిరి అల్లాలని కంకణం కట్టుకున్నావు. నానమ్మలాగే నీది మంచి మనసు తల్లి అన్నాడు నాగభూషణం ఆనందంగా. రావే కోడలి పిల్ల అంటూ కీర్తనని పిలిచేసరికి సిగ్గుల మొగ్గ అయింది కీర్తన. నమస్కారం. కథ సమాప్తం.